ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఖుషి, ఖుషి, ఎక్కడెందుకున్నావు నువ్వు? నన్ను ఇంట్లో ప్రేమగా చూసుకునేది మీరిద్దరే కదా. మరి మీరిద్దరూ అలా గొడవ పడితే నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకే ఏడుపొచ్చి ఇక్కడికొచ్చి పడుకున్నా. సారీ ఖుషి, ఇంకెప్పుడు ఇలా జరగదు, సరేనా? అమ్మా, నువ్వు కూడా చాలా కోపంగా మాట్లాడావు. అప్పుడు నేను మీ ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు, నేను ఒంటరిదాన్ని అయినట్టు చాలా ఏడుపు వచ్చింది నాకు. సారీ తల్లి. అయినా కోపంగా మాట్లాడుకున్నంత మాత్రాన గొడవ పడినట్టు కాదు కదా. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అలా మాట్లాడుకుంటారు. అవును ఖుషి, అయినా ఆ కోపాలు అవి అప్పటి వరకే. కావాలంటే చూడు, మళ్ళీ మేము మామూలు అయిపోయాం. అవునా? అయితే నువ్వు అమ్మకి సారీ చెప్పు. చెప్పు ఫ్రెండు. సారీ తులసి. అమ్మా, ఇప్పుడు నువ్వు సారీ చెప్పు. చెప్పమ్మా. సారీ అండి. ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు కాబట్టి ఇంకెప్పుడూ కోపడకూడదు, సరేనా? సరే ఖుషి. సరే. మీరెప్పుడు ఇలానే కలిసుండాలి. సరే ఖుషి, పద ఇంట్లోకి వెళ్దాం. నువ్వు ఇంకా భోంచేయలేదు కదా. యాభై 60 వేల సరుకనుకున్నాను గాని బయట దీనికి చాలా డిమాండ్ ఉంది. ఆ ఫోన్ మీరు తీసారా? చూసావుగా, ఇంకెందుకు అడగడం? ఇది మన భవిష్యత్తుని బంగారం చేయబోతుందే పాణి. భవిష్యత్ ఏమో కానీ ఈ ఫోన్ పోలీసులకి ఇవ్వకపోతే పాపం మావయ్యని అరెస్ట్ చేస్తారండి. ఈ టైంలో కూడా ఆయన పేరుందుకే. కాసేపైనా సంతోషంగా ఉండని బాణి. ఏవండి, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, మావయ్యకి ఇచ్చేస్తాను. వెళ్ళి పని చూసుకో. దీని వాల్యూ ఎంతో తెలుసా నీకు అసలు? మనం 6 నెలలు హ్యాపీగా బతికేయచ్చు, కావలసినవి దర్జాగా కొనుక్కోవచ్చు. ఇలాంటి ఫోన్ తీసుకెళ్లి ఆ ముసలాడికి ఇస్తానంట వెంటే పిచ్చిదానా? పాప మావయ్యని పోలీసులు తీసుకెళ్తారండి, ఆ ఫోన్ ఇచ్చేద్దాం. తీసుకెళ్తే తీసుకెళ్ళనే, దరిద్రం పోయిందనుకోవడమే. ఇది ఆయనకిస్తే తీసుకెళ్లి పోలీసులకు ఇస్తారు, అప్పుడు మనకేం వస్తుంది? అదే నా దగ్గరుందనుకో, బంగారు కుట్టు పెట్టే పాతులా వాడుకోవచ్చు అని.
నువ్వు గనక ఈ ఫోన్ నా దగ్గరుందని వాళ్ళకి చెప్పావనుకో బయటికి కెట్టేస్తాను. అర్థమైందా? ఆల్రెడీ నా డబ్బులు వాళ్ళకి దానం చేశావు. ఇప్పుడు ఈ ఫోన్ విషయం గనక వాళ్ళకి చెప్పావనుకో ఇదే నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది. అది కాదండి. మావయ్య కోసం కాకపోయినా కనీసం అత్తయ్య గురించైనా ఆలోచించండి. ఏంటి ఆలోచించేది నీ బొంద? ఓ కట్నం తెలియదు ఏమీ తెలియదు గాని ఎతవ సలహాలు మాత్రం ఇస్తున్నాం. పైగా నిన్ను నీ కొడుకుని నేనే కదా పోషించాలి. ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకుని ఓ మూల కూర్చో. ఒరే పెద్దోడా, నువ్వు చూసావు కదా ఆ ఫోన్ తీసుకెళ్ళి ఇవ్వకపోతే నాన్నని స్టేషన్కి తీసుకువెళ్తారట. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? నాన్న వెనకాల నన్ను కూడా స్టేషన్కి వెళ్ళమంటావా? అది కాదురా, ఫోన్ ఏమైనా కనిపించిందేమోనని. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఈ ఫోన్లు గిల్లు నాకేం తెలియదని. నన్ను వదిలేయండి. అది కాదురా, మళ్ళీ వచ్చి ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు 24 గంటలే టైం ఇచ్చారా. సరే అమ్మా, దొరికితే నేనే తెచ్చిస్తాను మీకు. నేనెవరికిస్తాను చెప్పు? మీకు కాక పట్టుకెళ్ళి అమ్మేసుకుంటానే నేను. నువ్వు వెళ్ళు. అమ్మవాణి, నువ్వే ఏమైనా చూసావమ్మా? నన్ను అడిగావు కదమ్మా, మళ్ళీ దాన్ని అడుగుతావేంటి? కనిపిస్తే చెప్తుందిలే. నువ్వు వెళ్ళు. అత్తయ్య, చెప్పమ్మా. సంపేస్తా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా కనిపించిందా? చెప్పమ్మా. లేదత్తయ్య, నేనొకసారి ఇల్లంతా వెతుకుతాను. సరే అమ్మా. పాపమండి. పాపాలు పుణ్యాలు లెక్కలేస్తూ కూర్చుంటే ఇదిగో ఇలా జీవితాంతం అద్దె కొంపులోనే మగ్గిపోతావు. నువ్వు నోరు మూసుకుని ఉండు చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను.